తాడపత్రి నియోజకవర్గంలో ఇటు తాడపత్రి పట్టణంలో కానీ తిమ్మంపల్లి అయితే పెద్దారెడ్డి స్వగ్రామం ఉందో అక్కడ కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం చూస్తున్నాం పెద్ద ఎత్తున భారీ బలగాలంతా కూడా పోలీసులు అడ్డుకొని పెద్దారెడ్డిని ఎక్కడికి కదలనివ్వకుండా కూడా చేసి ముందరే ఉన్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం ప్రస్తుతం పెద్దారెడ్డి ఇంటి నుంచి కేవలం 50 మీటర్లు దాటక మునిపే వారందరినీ కూడా పోలీసులు అడ్డగించి తాడపత్రికి వెళ్లేందుకు లేదు, మీరు వెళ్తే శాంతి భద్రత సమస్య వస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు చూసినా కూడా భారీ బలగాలు కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం 50 మీటర్లు దాటక మునిపే పోలీసులు తమ కారులను అడ్డుపెట్టి పెద్దారెడ్డి ఎక్కడికి పోనివ్వకుండా నడిచి వెళ్లేందుకు కూడా బైక్ మీద వెళ్లేందుకు కూడా లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఆంక్షలు విధించారు. హౌస్ అరెస్ట్ చేశామంటూ కూడా నోటీసులు కూడా ఇవ్వడంతో పెద్దారెడ్డిని బయటికి వెళ్లేందుకు వెళ్ళనివ్వకుండా చుట్టూ ఊరి చుట్టూ డ్రోన్ కెమెరాలతో కూడా భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఊరి లోపలికి కొత్త వ్యక్తులు ఎవరు రాకుండా అలాగే చూస్తున్న డ్రోన్ కెమెరాను కూడా పెద్దారెడ్డి చుట్టుపక్కల సరౌండింగ్స్ లోనే మనం చూస్తూ ఉన్నాం, ఎక్స్క్లూజివ్ కూడా చూస్తూ ఉన్నాం. ఎంత ఎగరేస్తూ ఆ గ్రామంలోకి ఎవరు కూడా కొత్త వ్యక్తులు రానివ్వకుండా పాత వ్యక్తులు బయటికి వెళ్లకుండా భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. కేవలం పెద్దారెడ్డి మినహా మిగతా ఎవరొచ్చినా కూడా మేమంతా కూడా ఓకే అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం కానీ లేదా పెద్దారెడ్డి వెళ్తే శాంతిభద్రత సమస్య వస్తుందంటూ కూడా పోలీసులు కూడా చెప్పడంతో పెద్దారెడ్డి దిగ్గజం చెప్పడానికి చెప్పొచ్చు. ఇటు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రాం పిలుపునిచ్చింది. కేవలం నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా పెద్దారెడ్డి పోలీసులతో తీవ్ర వాగ్వాదం కూడా దిగాడు. కారు లోపలే కూర్చొని కాసేపు నిరసన వ్యక్తం చేశాడు. పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో కారు దిగి కార్యకర్తలతో కూడా పాటు పోలీసులతో కూడా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు చర్చలు కూడా పూర్తి స్థాయిలో కూడా హౌస్ అరెస్ట్కే పోలీసులు ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా నిమిషానికి కూడా జాగ్రత్త పడుతూ హౌస్ అరెస్ట్ మినహా వేరే మార్గం లేదు మాకు అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్న ప్రస్తుతం అంతా భారీగా అతను కార్యకర్తలు గుమికూడి ఉన్నారు. పెద్దారెడ్డి చుట్టూ జై జగన్, జై పెద్దారెడ్డి, జై కేతిరెడ్డి అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా బయటికి వెళ్ళనివ్వకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వెహికల్స్ కూడా అడ్డు పెట్టేసి పోలీసులు వెళ్ళనివ్వకుండా చేస్తున్న పరిస్థితి. ఇటు పెద్దారెడ్డి కూడా కార్యకర్తలతోనూ పోలీసులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎటు చేస్తే మేలు అంటే ఇప్పటికే కార్యక్రమం మరి కాసేపట్టు మొదలు కాబోతున్న తరగతులను ఇప్పటికే వైసీపీ నేతలు అనంత వెంకటరెడ్డి కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఇతరులు కూడా చేరుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరిగా కూడా పెద్దారెడ్డి మాత్రం వెళ్ళేకి లేదంటూ కూడా కారులోనే ఆపేశారు. ఇప్పుడే ఆయన కారు దిగి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున వారంతా కూడా ఏం జరుగుతుంది మనం ఒకసారి పెద్దారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు కాబట్టి వారితో ఏం చెప్తారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. మనం ఒకసారి పెద్దారెడ్డితో మాట్లాడి చేద్దాం. సో పెద్దారెడ్డి మాట్లాడేద్దాం. సార్ ఏం చెప్తారు సార్, మిమ్మల్ని తాడపత్రికి వెళ్ళనివ్వకుండా పోలీసులు కానీ పెద్ద ఎత్తున అడ్డగిస్తున్నారు, ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇదివరకే చెప్తున్నాను నేను అందరితో కూడా. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించితే అది పోలీసు అధికారులు చేస్తున్నారు. ఆయనే గ్రామంలోకి రానిను తాడపత్రి లేకంటాడు. వీళ్ళు దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఇంతకు మించి ఏరేది ఏం లేదు. నేను వస్తే అతను భయం, రాజకీయాలు చేస్తామనో ఇంకోటి భయం. ఆ భయాన్ని అతను గ్రిప్గా చెప్తాడు, నేను అడ్డుకుంటాను. వాని చేతనైతే అడ్డుకోమను. వాడు ఖచ్చితంగా ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే వాడు నన్ను అడ్డుకోమని పోలీసు అధికారులు పెట్టుకోకుండా. మీకు హైకోర్టు ఆంక్షలు అడ్రస్ ఉన్నాయి అయినా పంపించలేదు అంటూ మీ వాదన చేస్తూ ఉన్నారు. దీనిపై పోలీసులకు ఏం చెప్తున్నారు సార్? హైకోర్టు అది ఎస్పీ గారిని అడగండి. హైకోర్టు ఆర్డర్ను మీరు ఓబే చేస్తారా లేదా, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ ఓబే చేస్తారా ఆయన ఇప్పుడు ఏం చెప్పారు సార్? మీకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశామని చెప్పారు, ఏం చెప్తారు సార్? మీకు నోటీస్ ఇస్తాం, హౌస్ అరెస్ట్ చేస్తాను అని చెప్పారు. ఏం చెప్తారు మీ కార్యకర్తలు కానీ తరబతి ప్రజలు కానీ మీరు ఏం చెప్తారు? ఈ రోజు అయితే కార్యక్రమం అయితే జరగడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు అనంతరాడు ఆధ్వర్యంలో నేనైతే ఈ రోజు ఎల్నూరు స్టేషన్కు ఏదో టైంలో పోయి అక్కడ చేరుకుంటాను. చూస్తున్నాం కార్యక్రమానికి వెళ్ళి తీరుతాను, ఎల్నూరు స్టేషన్ తీరుతానంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా వారితో గుమిగూడి ఖచ్చితంగా మీరు వెళ్లాల్సినట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సుమతి చూస్తున్న వారంతా కూడా జై జగన్, జై కేతిరెడ్డి, జై పెద్దారెడ్డి కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. మేమైతే 80% వదిలిపెట్టేది లేదు, తాడపత్రికి వెళ్ళి తీరుతామంటూ చెప్తున్న ఉంది పరిస్థితి ఉంది. ప్రభాకర్ రెడ్డి కానీ లేదా పెద్దారెడ్డి ఇరు వర్గాల మధ్య కూడా పెద్దారెడ్డి వస్తే నేను కార్యక్రమానికి తలుగు తిరుగుతామంటూ కూడా జేసీ వర్గీయులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఖచ్చితంగా చెప్తున్నమాట. అదేవిధంగా మిగతా పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షుడు కానీ మిగతా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారంతా వచ్చి చేసుకుంటూ మాకు అభ్యంతరం లేదు. కానీ పెద్దారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే కుమారులు ఉన్నారో వారు మాత్రం లోపలికి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మేము గొడవపడి తీరుతామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసు దీన్ని తీసుకొని మీరు వెళ్ళేకి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మిగతా నేతలు వస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తున్నారు. మరి కాసేపట్లో కూడా తాడపత్రిలో సభ ప్రారంభం కాబోతుంది. జిల్లా అధ్యక్షుడు అయితే వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరెడ్డి ఉన్నారు, ఆయన అధ్యక్షతన కూడా సభ ప్రారంభం
కాబోతుంది. ఆ సభకు మేము అయితే ప్రస్తుతం అయితే వెళ్ళేందుకు పెద్దారెడ్డికి అనుమతి లేదు, కానీ ఎల్లూరు స్టేషన్కి వెళ్ళి నేను మరోసారి ఫిర్యాదు చేస్తానంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్లేందుకు పెద్దారెడ్డిని పోలీసులు పంపించేందుకు చర్చలు జరుపుతున్నారు, కానీ ఆయన మాత్రం ససేమిరా అంటూ ఉన్నారు. చుట్టూ చూస్తూ ఉన్నాం, భారీ ఎత్తున కార్యకర్తలు గుమిగూడారు పెద్దారెడ్డి చుట్టూ కూడా. ఆ పోలీసుల మాట ఎంత మాత్రం వినేది లేదు. ప్రతిసారి ఇలాగ వింటూ ఉన్నాం. సుమారుగా సంవత్సరం కాలం పైన జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వినేది లేదు. మేము ఇంట్లోకి వెళ్ళాము, కారులోనే కూర్చున్నాం, లేదంటే రోడ్డు బయట ఇస్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా కార్యకర్తలంతా కూడా చెప్తే వినే పరిస్థితులు లేరంటూ కూడా పెద్దారెడ్డి కూడా స్పష్టంగా చెప్తున్నారు. మేము ఏది ఏమైనా సరే ఇవాళ ఖచ్చితంగా ఎల్లూరు స్టేషన్ కానీ లేదా తాడపత్రి పట్టణంలోకి అడుగు పెట్టేందుకే మేము మొగ్గు చెప్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం పెద్దారెడ్డి వస్తేనే అక్కడ ఇష్యూ రైజ్ అవుతుంది. పెద్దారెడ్డి రాకుంటే ఎటువంటి ఇష్యూ ఉండదు. కాబట్టి పెద్దారెడ్డి ఇక్కడే అడ్డుకోవాలని పోలీసులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. కేవలం పెద్దారెడ్డి వెళ్తేనే మాత్రమే అక్కడ ఘర్షణ జరిగే అవకాశం ఉంది. మిగతా నేతలు ఎవరు వచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు అంటూ కూడా టీడీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ సభ దగ్గర అయితే ఇప్పటికి ప్రశాంతంగా ఉన్నట్టు తెలుస్తుంది మనకు. కేవలం తిమ్మంపల్లి అయితే స్వగ్రామం ఉందో అక్కడ మాత్రమే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది.